గురుగారు, వినాయక చవితి రోజునే 21 పత్రాలతో గణపతిని ఎందుకు ఆరాధన చేస్తారు? ప్రకృతి స్వరూపుడైనటువంటి వినాయకుడికి ఈ పత్రాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ప్రకృతి, కృతి సంస్కృతంలో 2 పదాలు. కృతి అంటే అదృష్టవంతుడు అని అర్థం. ప్రకృతి అంటే ప్రకృతిని ఎవడైతే చక్కగా చూడగలడో వాడే కృతి, వాడే అదృష్టవంతుడు. ఈ లోకంలో ప్రతి వాళ్ళం కూడా ప్రకృతి అంటే స్వభావము అని ఒక అర్థం ఉంది. ప్రకృతితో కనుక నువ్వు అనుబంధాన్ని పెంచుకుంటే నీ ప్రకృతి కూడా బాగుంటుంది. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని నువ్వు గనక అభిమానించటం మొదలు పెడితే నీ పట్ల దైవం కూడా అభిమానాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు చక్కటి మాట అన్నాడు, నీ అవసరాలని ప్రకృతి తీరుస్తుంది కానీ నీ కోరికలను తీర్చలేదు అని. ఆ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి నుంచి మనందరం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రకృతి నుంచి మనం స్వీకరించాలి. కానీ కోరికలు ఉన్నాయి చూడండి, విపరీతమైన కోరికలు కోరితే ప్రకృతి తీర్చలేదు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక మాచీపత్రం కానీ, అలాగే ఒక జిల్లేడు కానీ, ఒక రేగు కానీ, ఇలాంటి నరాల సంబంధమైనటువంటి వ్యాధుల్ని పోగొట్టేటువంటి ఆకులు, మానసిక వ్యాధుల్ని పోగొట్టేటువంటి ఆకులు, ఇట్లా రకరకాల అనారోగ్య సమస్యల్ని పోగొట్టగలిగినటువంటి ఆకులు 21 ఉన్నాయిరా. ఈ 21 ఆకుల్లో ఒక్కొక్క ఆకు ఒక్కొక్క విశిష్టత కలిగిన, అంటే మిగతావి లేవా అండి? కేవలం 21 ఆకుల్లోనే ఇటువంటి గుణాలు ఉన్నాయంటే ఆ మాటకు వస్తే ఆయుర్వేదం వాళ్ళని ఎవరిని పలకరించినా అసలు ఉపయోగపడనటువంటి ఆకే లేదు పొమ్మంటాడు. ఏ ఆయుర్వేదం వాళ్ళని పలకరించినా ఈ ప్రకృతిలో ప్రతి ఆకుకి ఏదో ఒక ఉపయోగం ఉంది అంటాడు. కానీ అన్నిటినీ మనం అలా చూడలేం కాబట్టి అన్నిటిలోనూ 21 ఆకులు ఏవైతే ఉన్నాయో ఉపయోగం చేస్తున్నామో, మాచీపత్ర, బృహతిపత్ర అని ఇలాంటివి చెప్తున్నామో, ఈ 21 ఆకులు అనారోగ్య సమస్యల్ని బాగా పోగొడతాయి. అది అంతర్గతంగా మనం గమనించాలి. అంటే భక్తికి భక్తి, ముక్తికి ముక్తి, రక్తికి రక్తి అంటుంటారు చూడండి. ఆ రకంగా ఇటు స్వామివారికి అటు పూజ చేసినట్టు ఉంటుంది. అటు పూజ చేయటంలో అంతరార్థం పిల్లలకి మనం చెప్పాలి. ఇదిగోరా అబ్బాయి, ఈ ఆకుని పూజ చేస్తే ఇది, సైన్స్ ప్రకారం నువ్వు సైన్స్ చదువుకుంటున్నావు కదా, ఇదిగో ఈ ఆకు వల్ల ఇది, అందువల్ల స్వామివారికి చెప్తున్నావు అంటే స్వామి పేరు చెప్పుకొని ఈ విజ్ఞానాన్ని ఈరోజు మళ్ళీ మనం పునఃసమీక్షించుకుంటున్నాం అని చెప్పటం ప్రకృతిని ఆరాధించటం. ఇందాక నేను అభిమానించటం అన్నాను, ఇప్పుడు ఆరాధించటం అనే పదం చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని మనం ఆరాధిస్తాం. మన తల్లిని మనకి మేలు చేస్తుంది, మన తండ్రి మనకి మేలు చేస్తాడు, ఆరాధిస్తున్నాం. మరి వాళ్ళందరికంటే కూడా ప్రకృతి నీకు తాగటానికి నీళ్ళు ఇస్తోంది, ఆహారం ఇస్తోంది, చల్లదనం ఇస్తోంది. మరి ఇంతకంటే గొప్పది కదా ప్రకృతి. మనం వినాయకుడి యొక్క 2 శరీరాల్లో ప్రకృతి పురుషుడు అని చెప్పుకున్నాం. ప్రకృతి పార్వతీదేవి యొక్క స్వరూపంగా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ ప్రకృతిని మనం అందరం కూడా అభిమానించాలి, ఆరాధించాలి, గౌరవించాలి అనేటువంటి ఒక సదుద్దేశ్యంతో అన్నిటిలోనూ విశేషమైనటువంటి ఆరోగ్య విలువలు కలిగినటువంటి ఆ 21 ఆకుల్ని ఏదో ఒక ఆకు ఇచ్చేసానంటే ఆయన ఏమనుకోడు. అసలు నువ్వు ఆకులు సమర్పించకపోయినా ఈ రోజులు అన్ని ఆకులు సమర్పించలేక ఏదో అక్షంతలు తీసుకొచ్చేసేసి కొంతమంది అక్కడ వేసేస్తున్నారు. లేదా 2-3 చెట్ల యొక్క ఆకుల్ని పట్టుకొచ్చేసేసి బృహతి పత్రం సమర్పయామి అంటే అది బృహతి పత్రమో కాదో తెలియకుండా ఆకుని వేసేస్తున్నారు. సరే, ఆయన ఏమనుకోడు. ఎందుకంటే ఆయన పాపం బోళాశంకరుడి యొక్క కొడుకు. ఆ బోళాశంకరుడు ఏ రకంగా చెమ్ముడు నీళ్లు పోస్తే ఏ రకంగా సంతోషిస్తాడో తండ్రి గుణాలు ఈయనకు కూడా ఉన్నాయి. భక్తి ప్రధానం. కానీ మన కోసం ఆ 21 ఆకులు ఏంటో తెలుసుకొని పూజ చేస్తే మనం యొక్క ఆ ప్రకృతి ప్రేమ పట్ల సంతోషించి అమ్మకి సిఫారసు చేస్తాడు. ఇదిగో ఇతను బాగా ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడా, ఇతని పట్ల అనుగ్రహం ఇంకా మనం చూపించవచ్చు అని. అందువల్ల 21 ఆకులు ఏమిటో తెలుసుకొని పూజ చేద్దాం. చక్కగా అనారోగ్యాన్ని మనందరం కూడా పోగొట్టుకుందాం.